నా కొడుకు ఆకాశ్ ఏం చేస్తున్నాడో ఏమిటో. ఫోన్ చేసి ఒకసారి మా ఫ్రెండు తన రూమ్కి వస్తుందని చెప్పాలి. హలో అమ్మా. ఆకాశ్ ఏం చేస్తున్నావు? పడుకున్నా, చెప్పు. తిన్నావా? తిన్నానమ్మా. ఏం తింటున్నావో ఏమిటో. నీకు త్వరగా పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుందిరా. అమ్మా ఎప్పుడు ఆ గోలేనా? మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటాను చెప్పానుగా. ఇలాగే 4 సంవత్సరాల మట్టి చెప్తూ ఉన్నావమ్మా. ఇంతకీ నా కోళ్ళ ఎక్కడుందో ఏమో. నా కోసం ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుందిలే అమ్మా, నువ్వేమి కంగారు పడకో. సరే, ఈ టైంలో నువ్వు ఫోన్ ఎందుకు చేసావు నాకు? అవునరా, ఆ విషయం మర్చిపోయాను. నా స్నేహితురాలు రేఖ సిటీలోకి పని గురించి వస్తుంది. అక్కడ తను నీ రూమ్లో 4 రోజులుండి ఏదన్నా హాస్టల్ కానీ రూమ్ కానీ చూసుకుని వెళ్ళిపోతుంది. తను చాలా మంచిదిరా, చాలా కష్టాల్లో ఉంది. ఉదయం 8 గంటలకి బస్ స్టేషన్లో దిగుతుంది. నువ్వు పికప్ చేసుకుని నీ రూమ్కి తీసుకెళ్ళు. సరేనమ్మా. ఏంటి మా అమ్మ తన ఫ్రెండ్ నా రూమ్కి పంపిస్తుంది? నేను అసలు సింగిల్గా ఒంటరిగా ఉంటున్నాను కదా, తను ఎలా ఉంటుందో ఏంటో. సరే, ఎంతైనా అమ్మ ఫ్రెండ్ కదా, నాకు తప్పదు. బస్టాండ్లో దిగి చాలాసేపు అయింది. ఈ ఆకాశ్ ఏంటి ఇంకా రాడు? ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఓహో, వస్తున్నాడు. ఇతనే అనుకుంటా ఆకాష్. హాయ్ ఆంటీ. హాయ్ హాయ్. ఆకాష్ చాలా స్మార్ట్గా ఉన్నాడే. ఆంటీ ఏంటి చాలా గ్లామర్గా ఉంది. హలో అమ్మా, రేఖ ఆంటీ ఇప్పుడే వచ్చారు. పికప్ చేసుకున్నాను, రూమ్కి తీసుకెళ్తున్నాను. సరే అమ్మా. సరే ఆంటీ, ఆ వీల్ సూట్ కేసు ఇలా పెట్టండి. రండి, బండి ఎక్కండి, వెళ్దాం. జాగ్రత్త, అటోకాలు ఇటోకాలు వేసుకోండి. ఓకే ఆకాష్, ఎక్క పోనీ. ఆంటీ, రాత్రి ప్రయాణం ఎలా జరిగింది? ఏసీ ట్రావెల్స్ కదా, బాగానే జరిగింది. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా స్పర్శ ఉన్నట్టున్నారు. మీకు అలా ఉందా? అవును ఆకాష్. ఇదే నా రూమ్, పదండి లోపలికి వెళ్దాం. నా రూమ్ హోల్డ్ హౌసే కానీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఏంటంటే అలా ఉండిపోయారు, ఏం మాట్లాడరా ఏంటి? ఆకాష్, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు? ఇక్కడికి వచ్చి 6 నెలలు అవుతుంది. సరే ఆంటీ, మీరు అలా కూర్చోండి, తాగడానికైనా తీసుకొస్తా. ఇతని రూము ఇతనిలాగే చాలా నీట్గా ఉంచుకున్నాడే. ఇతని టేస్ట్ చాలా కలర్ఫుల్ అనుకుంటా. ఈ ఆకాష్తో 1 గంట ట్రావెల్కే చాలా రోజుల క్రితం పరిచయంలా కనిపిస్తున్నాడు ఏంటి? మేడం, జ్యూస్ తీసుకోండి. థ్యాంక్ యూ ఆకాష్. ఏముంటాయంటే వారంలో 4 రోజులు ఆఫీస్కి వెళ్ళాలి, మిగతా 3 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్. ఓహో అలాగా.
మీ గురించి మా అమ్మ నాతో చెప్పింది. ఇక్కడ మీరు ఎన్ని రోజులు ఉంటారు? నేను ఇక్కడ 4 రోజులు ఉంటాను. తర్వాత హాస్టల్ చూసుకుని నేను వెళ్ళిపోతాను. మీరు ఈ సిటీకి జాబ్ కోసం వచ్చారా? అవును ఆకాష్, ఇక్కడ 1 సంవత్సరం ముందు వచ్చి పని చేశాను. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండి వెళ్ళిపోయాను. మళ్ళీ తప్పక వచ్చాను. ఓహో అలాగా. నేను మీకు రూమ్ చూపిస్తాను, మీరు ప్రెస్ అవ్వండి. నేను ఈలోగా టిఫిన్ ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను, సరేనా? సరే ఆకాష్. ఇదే ఆంటీ మీ రూము. మీరు ప్రెస్ అయ్యారండి, నేను బయట ఉంటాను. అబ్బా, ఈ టీషర్ట్ ఇలా వేసుకుంటే ఆకాష్ నా గుండె మీద ఉన్నట్టుంది. ఆంటీ, ఆ టీషర్ట్ నాది. ఏ ఆకాష్, నా వంకు చూడరా, నీకోసం ఇంత అందంగా రెడీ అయ్యానురా. ఇదేంటి ఆంటీ ఇంత ఎక్స్పోజింగ్ చేస్తుంది నా కోసం? ఆంటీ నేను చూస్తుంటే నేను కంట్రోల్ తప్పేలా ఉన్నాను. ఏంటి నన్ను ఎలా రెచ్చగొడుతుంది? ఈవిడ సూపులకి ఈవిడ చేష్టలకి నేను ఏం చేయను కదా. ఆంటీ ఏమైంది ఆంటీ? ఏది ఇలా చూపించు. ఏమైంది ఆంటీ నీకు? ఏమైంది? ఏది తగిందా? అబ్బా, ఏం కాలేదు ఆకాష్, బానే ఉంది. చాలా లోతుగా తెగింది కదా ఆంటీ? పర్వాలేదులే ఆకాష్. జాగ్రత్త ఆంటీ, సూట్ చేసుకోవాలి కదా. ఇంతకు ముందు చాలా తెగాయి, ఇది చాలా చిన్నది ఆకాష్. సరే ఒక నిమిషం ఆగండి ఆంటీ. ఏ ఆకాష్, నువ్వు రాయాల్సింది అక్కడ కాదురా, నా గుండెల్లోను రా. కుదురుగా ఉన్నదాన్ని కదిపేసి ఎంత మొత్తగా నిద్రపోతున్నాడో. వీణ్ణి నా అంద సందాలతో ఎలాగైనా సరే పడగొట్టాలి.
కళ నిజం అనుకున్నానే. ఇదంతా నిజమైతే ఎంత బాగుండు. ఏ ఆకాష్, ఆకాష్, ఆకాష్. ఆ? ఏంటి ఆంటీ ఈ టైంలో? నాకు నిద్ర రావట్లేదు ఆకాష్. ఆ? కౌగిలించుకో. వదులు ఆంటీ, వదులు. వదులు. ప్లీజ్, నాకు నిద్ర పట్టట్లేదు. వదులు ఆంటీ. ఏంటి ఈ పని? నిన్ను చూసి కంట్రోల్ చెప్పాను. ఏమైందండి? ఎందుకు అలా చేస్తున్నావు? మీరు మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఈ విషయం మా అమ్మకి తెలిస్తే చాలా బాధపడుతుంది. సారీ ఆకాష్. ఎందుకో ఫస్ట్ టైం నిన్ను చూడగానే మనసు పడ్డాను. చెప్పమ్మా. ఆంటీ పని మీద సిటీకి వెళ్ళింది. అవునా? నువ్వు తన్నే బండి మీద తీసుకెళ్ళబోయావా? నేను అలాగే అన్నానమ్మా. తనే వద్దు, సింగిల్గా వెళ్తానంది. అందుచేత నేను తీసుకెళ్ళలేదు. అమ్మా, రేఖ ఆంటీ డ్యూటీకి వెళ్ళి ఇప్పుడే ఇంటికి వచ్చారు. తను అక్కడ ఎలా ఉంది? బాగానే చూసుకుంటున్నావా? బాగానే చూసుకుంటున్నానమ్మా, కానీ తనే ఏమైందిరా? ఏదో ఒంటరితనంగా ఫీల్ అవుతుందమ్మా. కొంచెం ఇక్కడ అడ్జస్ట్ కాలేకపోతుంది. మా ఫ్రెండ్ సిటీకి చాలా రోజుల తర్వాత వచ్చింది. అవునా? అందుకే అలా ఫీల్ అవుతుందేమో తను. ఆమె భర్త ఒక తాగుబోతు. తనని సరిగ్గా చూసుకోడు. తనకి పిల్లలు కూడా లేరు. సిటీకి వచ్చి పని చూసుకుని బతుకుదాం అనుకుంటుంది. నువ్వేమనుకోకురా, తనని మార్చు, కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వు. సరే అమ్మా. సరే, ఆన్లైన్లో భోజనం ఆర్డర్ చేసావా? లేదమ్మా, ఆంటీ నాకు వండి పెడుతుంది. అవునా? ఇంకే బాగా తినరా. సరే ఆకాష్, ఉంటా. బాయ్. బాయ్ అమ్మా. ఏంటి ఆంటీ పొద్దుటి నుంచి అదోలా ఉంది? ఏం తప్పు చేశాను నేను? ఈ ఆకాష్ నన్ను సరిగ్గా పట్టించుకోవట్లా. ఇక్కడి నుంచి 2 రోజుల్లో నేను వెళ్ళిపోవాలి. ఆకాష్ని చూసి నన్ను నేను కంట్రోల్ తప్పుతున్నా. ఆకాష్ ఈ విషయం గురించి వాళ్ళ అమ్మతో ఖచ్చితంగా చెప్తాడు. సరే, ఈ ఆకాష్ నేను ఎంత కనెక్ట్ అయినా నన్ను పట్టించుకోవడం లేదు. ఆకాష్కి నేను ఎక్కడి నుంచైనా దూరంగా ఉండాలి. ఎలా తింటున్నాడో చూడు. కనీసం తిన్నామని కూడా అడగట్లా. తను నా వైపుకు మారుతాడు అనుకోవడం నా అవివేకం. ఆంటీ నా మీద చాలా గట్టిగా కన్నేసింది. టైం చూస్తే ఉదయం 8 వస్తుంది. ఇవాళ ఏంటి ఆంటీ నాకు ఇంకా టీ తీసుకురాలేదేంటి? ఇంకా తను నిద్ర లేచిందా లేదంటావా? సరే, నేనే వెళ్ళి చూస్తా. అమ్మా, అయ్యో తలనొప్పి, చలి, జ్వరం. అబ్బా, అమ్మా. మీరేమో నాకు కాఫీ తీసుకొస్తారనుకున్నా, కానీ పడుకునే ఉన్నారు. ఆకాష్,
పులుపు రంగు ఉంది. ఒళ్ళంతా నొప్పులు. సారీ ఆకాష్, అందువల్ల కాఫీ తీసుకురాలేకపోయాను. సరే, జ్వరం ఏమీ లేనట్టుంది కదా ఆంటీ? అమ్మా. ఆకాష్, అలాగే ఉంటుంది. నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. ఆగంటీ, హాస్పిటల్కి వెళ్తే నయం అవ్వదు. ఆంటీ, మీ ఒంట్లో చాలా వేడి ఉంది, దానికి ఆయిల్ మసాజ్ చేస్తేనే తగ్గుతుంది. ఎందుకు నవ్వుతున్నారు? ఏమీ లేదు, నువ్వు నూనె రాసి చేతి వైద్యం చేస్తానన్నావు కదా, అందుకు నవ్వు వచ్చింది. నువ్వురా, నీకు చేతి వైద్యం అంటే ఏంటో చూపిస్తా. ఆంటీ, చేతి వైద్యం అంటే ఎలా ఉంటుందో నేను ఈరోజు నీకు రుచి చూపిస్తా. ఆకాష్, మెల్లగా. మసాజ్ మెల్లగా చేస్తే ఒళ్ళు నొప్పులు తగ్గవంటి, ఇలా నొక్కే చెయ్యాలి. ఆకాష్, నువ్వు అలా చేస్తుంటే నాకు ఏదో పిచ్చి పిచ్చిగా ఉందిరా. ఎలా ఉందా ఆంటీ? చాలా సుఖంగా ఉంది. సరే, మరి ఒళ్ళు నొప్పులు కూడా ఉన్నాయని చెప్పావు కదా, దానికేం చేద్దాం? నేను ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నా. సరే, సుఖపడదాం. సరే, లోపలికి వెళ్దామా? ఇంకా చాలా ఆకాష్. ఇంకా ఎంతసేపు నొక్కాలంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నీలో ఉన్న వేడితో నన్ను చల్లార్చు ఆకాష్. హలో అమ్మా, చెప్పు. ఏం చేస్తున్నావు ఆకాష్? పని చేసుకుంటున్నానమ్మా. సరే, రేఖ ఏం చేస్తుంది? కిచెన్లో రైస్ ఉడుకుతుంది, ఆంటీ అక్కడే ఉంది. సరే, రేఖను బాగా చూసుకోరా, తను నా బెస్ట్ ఫ్రెండ్. అలాగే అమ్మా, తప్పకుండా బాగా చూసుకుంటాను, నువ్వేమీ బాధపడకు. వంట చేయటం పూర్తయ్యాక నాకు ఒకసారి ఫోన్ చేయమను. సరే, ఉంటానమ్మా, నాకు పని ఉంది. ఏంట్రా, ఒక్కసేపు మాట్లాడొచ్చు కదా. ఇప్పుడే రైస్ ఉడికిందమ్మా, వేడివేడిగా తింటే చాలా బాగుంటుందమ్మా. సరే, తిను, బాయ్. బాయ్ అమ్మా. హలో రేఖ. చెప్పవే. నన్ను ఫోన్ చేయమని చెప్పావంట. నాకు నిన్నంతా ఒంట్లో బాగాలేదే, అందుకే కాల్ చేయలేకపోయానే. అలాగా, ఇప్పుడు ఎలా ఉంది? ఈరోజు బాగానే ఉంది. హాస్పిటల్కి వెళ్ళావా? లేదే. మరి ఎలా తగ్గింది? లేదే, నాకు ఆకాశ్ ఇచ్చిన మందులకి నా ఒంట్లో వేడంతా తగ్గిపోయింది. అది సరే కానీ మా ఓడికి వంట చేసి పెడుతున్నావంట, నాకు కాల్ చేసి చెప్పాడు, నిజమేనా?
నేనున్నాను గనక మీ ఓడికి సమయానికి ఏం కావాలో చేసి పెడుతున్నాను. రేపటి నుంచి ఎలా ఉంటాడో ఏంటో. అవునే, నీ చేతి వంట రుచికరమైన భోజనం సిటీలో ఎక్కడా దొరకదే మా వాడికి. ఏం చేస్తాం, వాడిని పెళ్లి చేసుకోరా అంటే అలాగే ఉండిపోతున్నాడు. సరేలేవే, నేను రేపు హాస్టల్కి జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను. బట్టలు చదువుకోవాలి. నేను ఉంటాను. బాయ్. నేను వచ్చిన ఇన్ని రోజులకి ఆకాష్తో నేనేం కావాలని కోరుకున్నానో నాకు అది దొరికింది. కానీ తప్పదు, ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. ఏం చేస్తాం? ఆకాష్, వెళ్ళొస్తాను. సరే ఆంటీ. నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే. ఆంటీ, ఇక్కడే ఉండిపోవచ్చుగా. ఆకాష్, ఆకాష్, మీ మమ్మీ కాల్ చేస్తుంది. నేను లేనని చెప్పు. హలో, చెప్పవే. ఏంటే, డ్యూటీలో జాయిన్ అయ్యావా? ఎలా ఉంది ఉద్యోగం? జాయిన్ అయ్యానే. ఇప్పుడు అక్కడే ఉన్నాను. నువ్వు ఉన్ననాళ్ళు మా వాడు కడుపు నిండా తినేవాడు. ఇప్పుడు ఏం తింటాడో ఏమిటో. ఇప్పుడు ఆడు ఏం తింటాడో ఏం వండుకుంటాడో నాకు చాలా బాధగా ఉంది. ఏమిటే, ఏం మాట్లాడవు? అవును, నాకు కూడా మీ వాడిని వదిలి వెళ్ళాలంటే నాకు కూడా చాలా కష్టంగా అనిపించింది. ఏం చేస్తాం, తప్పదుగా. మా వాడికి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండే. సరేలేవే, నేను ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళాలి. మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు. నాకు మంచి సంబంధం కుదిరింది. ఇక మనం కలిసి ఉండడానికి మనిద్దరికి కుదరదు. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోవాలి కదా. మరి మా అమ్మకు అమ్మాయి కూడా నచ్చింది, నాకు కూడా అమ్మాయి బాగా నచ్చింది. నేను కూడా గత 3-4 సంవత్సరాలుగా మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నాను. కానీ ఇన్ని రోజులకు నాకు తగ్గ జోడీ దొరికింది. అమ్మ తన ఫోటో నాకు వాట్సాప్లో పెట్టింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. మా అమ్మ మా అత్తయ్య వాళ్ళు కలిపి నాకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇక మా విషయం ఎవరి దగ్గర చెప్పొద్దు, మా అమ్మ దగ్గర అసలు చెప్పొద్దు. ఇక నువ్వు వెళ్ళు. ఇక మనం కలిసి ఉంటాం కుదరదండి. ఇక మీరు వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తప్పు నాది. అవసరం కోసం ఇతని రూమ్కి వచ్చి ఇతనితో తప్పు చేయడం కరెక్ట్ కాదు.